హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది ఐఐటీలో ఈ వీడియోలో పూర్తిగా అదే డిస్కస్ చేయబోతున్నా. ఇది ముఖ్యమైనది కూడా, ఎందుకంటే మనం ఐఐటీలకి కొద్ది రోజులు వెళ్ళబోతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. మనం కాలేజీలో ఉండే లైఫ్ వేరేగా ఉంటుంది. కాలేజీల్లో మన మైండ్ సెట్లో మనం కాలేజీలో ఉన్నాం, ప్రొఫెసర్స్ ఉంటారు, డీన్స్ ఉంటారు, ప్రిన్సిపాల్ ఒక ఒక రిస్ట్రిక్షన్ ఏరియా లాగా ఉంటాం కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ వెన్ కమింగ్ టు హాస్టల్ అనేసరికి మన పర్సనల్ లైఫ్, ఇది మన రూము, మన హాస్టల్, మన ఇల్లు. అంటే ఇల్లు అని కాకపోయినా 4 సంవత్సరాలు అక్కడ ఉంటాం కాబట్టి చాలా అటాచ్మెంట్ అయితే చాలా మంది స్టూడెంట్స్కి ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండాలి, మెస్ పరిస్థితి ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే ఐఐటీకి వెళ్ళబోతున్న ప్రతి స్టూడెంట్ మీరు కొత్త ఫోన్ కొనుక్కుంటారు కాబట్టి ఆ ఫోన్లో కూడా పన్నిసార్ మ్యాథ్స్ క్లాస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మీకు అట్ ద సేమ్ టైం మీకు ఎక్కడన్నా ఇబ్బంది వచ్చిన ఐఐటీలో అకాడమిక్ పరంగా కావచ్చు, లేకపోతే వేరే ఇష్యూస్ ఏదైనా వచ్చినా కానీ నా వీడియో కింద ఒక కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి చాలు. అక్కడ మన స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి నేను పాస్ ఆన్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, హాస్టల్లో లైఫ్ ఏంటి పరిస్థితి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా కాలేజీ లైఫ్ వేరేగా ఉంటుంది. హాస్టల్ ఇక్కడ ఇంటర్మీడియట్ లాగా తెల్లారుజామున వచ్చి లేపేవాళ్ళు వార్డెన్లు ఎవరు ఉండరు, నైట్ ఎన్నింటికి వచ్చామని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇందులో హాస్టల్లో రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటంటే, లేటెస్ట్గా ఇచ్చేస్తున్నారు కాబట్టి త్రిబుల్ షేరింగ్ అని ఉంటుంది, డబుల్ షేరింగ్ ఉంటుంది, సింగిల్ షేరింగ్ అంటే ఒక స్టూడెంట్కి ఒకటే రూము, ఇద్దరు స్టూడెంట్స్ కలిపి ఒక రూము, ముగ్గురు స్టూడెంట్స్ కలిపి ఒక రూము, ఇట్లా కూడా ఇస్తారు. కాకపోతే అది ఫస్ట్ ఇయర్లో ఎవరు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో జనరల్గా, ఫోర్త్ ఇయర్లో అలా సింగిల్ షేరింగ్ ఇట్లాంటివి కూడా ఇస్తారు. కాకపోతే దానికి కొద్దిగా ప్రైస్ వేరియేషన్ అది ఉంటుంది. అది అన్ని ఐఐటీస్లో ఉంటుంది అంటే దాదాపుగా ఉంటాయి ఇప్పుడు, ఎందుకంటే కొత్త కొత్త హాస్టల్స్ కడుతున్నారు కాబట్టి. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీరు హాస్టల్లో వీలైనంత వరకు నలుగురితోటి ఫ్రెండ్షిప్ చేయటం. ఫస్ట్ ఇయర్లో కాస్త సీనియర్స్కి దూరంగా మీకు హాస్టల్ ఇస్తారు, జూనియర్స్కి హాస్టల్, సీనియర్స్ ర్యాగింగ్ లాంటివి ఏ ఉండవండి. జనరల్గా సీనియర్స్ కనపడినప్పుడు అడుగుతుంటారు ఏ ఊరు, ఇవన్నీ అడుగుతుంటారు, ఎస్డి చెప్పుంటారు, సెల్ఫ్ ఏంటో చెప్పరు అబ్బాయి అంటారు. అవన్నీ సహజంగా జరిగేవి. దాన్ని మీరు వేరే రకంగా ఫీల్ అవుతుంది. మీరు ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కానీ హాస్టల్లో మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, తర్వాత సైక్రాటిస్టులు ఉంటారు, ఏదన్నా మీకు డిప్రెషన్కి లోనైనా ఉంటారు, ఇవన్నీ చాలా ఉంటాయి. మీరు ఊహించినట్టుగా మన ఇంటర్మీడియట్ కాలేజీ హాస్టల్ లాగా ఉండవు. చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కాకపోతే కొన్ని ఓల్డ్ బిల్డింగ్లు అయి ఉంటాయి, ఇప్పుడు కడుతున్నారు కాబట్టి చాలా బెటర్గానే ఛాన్సెస్ అయితే ఉంటాయి. పర్టికులర్ మెస్ ఒకటి, మెస్లో నాన్ వెజ్, వెజ్ సపరేట్గా ఉంటాయి. దయచేసి మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, సెన్సిటివ్ ఇష్యూస్, ఈ ఇష్యూస్ని మీరు గనక ఏం కాదులే అనుకునేటువంటి నేచర్ అయితే పనికిరాదు. చాలా చాలా బాగా గుర్తుపెట్టి, ఇది సీరియస్ మ్యాటర్ కింద గుర్తుపెట్టుకోండి. ఈ నాన్ వెజ్, వెజ్ని కలిపి ఏం కాదులేరని అక్కడికి తీసుకెళ్ళి తింటాం, లేకపోతే ఏదైనా పార్సిల్ తెప్పించుకొని నాన్ వెజ్ తీసుకొచ్చి వెజ్ హాస్టల్లో తింటాం, ఇలాంటి పనులు మాత్రం చేయకండి. చాలా సిన్సియర్ ఇష్యూస్ అవుతాయి, సస్పెండ్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఈ మాట మాత్రం మీరు 4 years గుర్తుపెట్టుకోలేదు, ఎందుకంటే వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు. కొంతమంది ఫ్రెండ్స్ కొంత చిన్న చిన్న చిలిపి పనులు చేసేవాళ్ళు ఉంటారు. దానివల్ల కొంత మీరు టెంప్ట్ అయిపోయి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ జోలికి అయితే వెళ్ళకండి. సో కమింగ్ టు హాస్టల్ లైఫ్లో మీకు ఎన్నింటికి వచ్చారు, సినిమాకి వెళ్ళి వచ్చారా ఏంటి, ఎవరు అడిగేవాళ్ళు కూడా ఉండరు. అటెండెన్స్ అనేది అంత పర్సనల్, మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాలేజీకి వెళ్తావా లేదా అంతా నీ ఇష్టం. కాకపోతే 80% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే నేను ఇదేమి చాలా చాలా జాగ్రత్తగా ఉంటాయి. వాళ్ళు అటెండెన్స్ చూస్తారు, లేకపోతే ప్రాక్టికల్స్కి అలౌ చేయరు, ఇట్లా చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోండి, హాస్టల్లో ఉండేటప్పుడు డ్రెస్సులు ఇవన్నీ మనం మాట్లాడే పరిస్థితి కాదు. ఎవరు ఇష్టం వచ్చిన డ్రెస్సులు వాళ్ళు, హాస్టల్ మన ఇష్టం, మన ఇల్లు కాబట్టి, మన రూమ్ కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం, దానికి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. బట్ హాస్టల్లో వేసుకున్న డ్రెస్ తోటో, హాస్టల్లో ఉన్నటువంటి ఇదితోటో కాలేజీలకు వెళ్ళకండి. అలా వెళ్తామా సార్ ఐఐటీలు అంటే, ఫస్ట్లో బాగానే ఉంటుంది, ఫస్ట్లో కాస్త నీట్గా రెడీ అయ్యి వెళ్తాం. రాను రాను టైం బీయింగ్ ఏంటంటే ఐఐటీలో వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నైట్ 10:30, 11 వరకు, ఒకసారి 1 గంట వరకు పనిచేసి మళ్ళీ ఎర్లీగా లేవటం, ఇలా జరుగుతుంటాయి. అయితే హాస్టల్కి వచ్చేసరికి ఐఐటీలో నేను గమనించేది ఏంటంటే, లేవటం కాలేజీ 9కి అయితే 8, 8:30 కూడా లేవరు. తప్పని నేను అన్నాను, ఎందుకంటే నైట్ 1 గంట వరకు, 2 గంటల వరకు అంత వర్క్ ఉంటుంది ఐఐటీలో, అంత చదవాల్సింది ఉంటుంది. ఏం చదవాలో తెలియదు, ఏ బుక్ డైరెక్ట్గా చదవాలో తెలియదు మనకి. అప్పుడు మనం సీనియర్స్ని ఆధారపడాలి, సీనియర్స్ చాలా నేర్పుతారు మనకి. అందుకని కాస్త సీనియర్స్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండండి. హాస్టల్లో ఎక్కడైనా సీనియర్స్ కనపడి, జనరల్గా సీనియర్స్కి జూనియర్స్కి కొంత వేరియేషన్స్ అయితే ఉంటాయి. వాళ్ళు తగ్గట్టుగా మీరైతే సీనియర్స్కి జూనియర్స్ని కలపరు ఫస్ట్ ఇయర్ వరకు. బట్ మీరు కాలేజీలో కలిసినా కూడా కాస్త జాగ్రత్తగా వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఉండండి, బెటర్గానే ఉంటుంది.
హాస్టల్ లైఫ్ అనేది మీరు ఊహించినంత కన్నా గొప్పగా ఉంటుందండి. కాకపోతే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా మిమ్మల్ని ఉదయం వాళ్ళు లేపేవాళ్ళు ఉండరు. మీ మమ్మీనో, మీ డ్యాడీనో ఫోన్ చేసి లేపాల్సిందే. పడుకునేటప్పుడు కూడా పడుకున్నావా లేదని మమ్మీ, డ్యాడీ ఫోన్ చేసి అడగటమే. మీరు ఎక్కడా కూడా డిప్రెషన్‌కి గురవ్వకండి. ఎటువంటి పరిస్థితిలో మీకు ఎలాంటి ఇన్‌కన్వీనియన్స్ ఉన్నా అక్కడ దాన్ని సాల్వ్ చేయడానికి అకాడమిక్ టీమ్స్ ఉంటారు, వార్డెన్స్ ఉంటారు, చీఫ్ వార్డెన్ ఉంటారు. చాలా మంది ఉంటారు కంట్రోల్ చేసేవాళ్ళు. సెక్యూరిటీ ఉంటారు. మీకు ఎటువంటి ఇబ్బందొచ్చినా కానీ ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి చెప్పండి. ఓకే. ఎందుకంటే ఊరు కాని ఊళ్ళో ఉంటాం. చాలా దూరంలో ఉంటారు. ఎప్పటికప్పుడు పేరెంట్స్ కూడా వచ్చి బయలుదేరి వచ్చే పరిస్థితి ఉండదు. ఎవరిని పడితే వాళ్ళని హాస్టల్‌లోకి అలౌ చేయరు. బయట ఫ్రెండ్స్‌ని సపోజ్ మీరు చెన్నైలో ఉంటారు, లేకపోతే హైదరాబాద్‌లో ఉంటారు. ఎవడో ఫ్రెండ్ వచ్చారని మీ హాస్టల్‌లో ఉంటారంటే ఇలాంటివి కుదరవు అక్కడ. యాక్సెప్ట్ చేయరు కూడా. మీరు కూడా అలాంటివి ఎప్పుడూ కూడా ఎంటర్‌టైన్ చేయకండి. కొన్ని నో చెప్పేవి ఉంటాయి. ఇంకొక వీడియో కూడా నేను చేస్తాను. కొన్ని సందర్భాల్లో మనం నో చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలి. ఫ్రెండ్స్ సరదాగా బయటికెళ్దాం రా ఇవాళ హాలిడేనే కదా! సెకండ్ సాటర్డే కదా మనం బయటికెళ్దాం అందరం కలిసి. లేకపోతే లోకల్ ఎవడో ఉంటాడు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిందనుకోండి, హైదరాబాద్‌లో ఉంటారు కదా! ఒక బైక్ తీసుకొస్తాడు. బైక్‌లో అయితే కాలేజీలో అలౌ చేయరు హాస్టల్‌లో. అందరికి సైకిల్ కొనుక్కోవాల్సిందే. ఆ ఫ్రెండ్ ఎవరో బయటికి తీసుకొస్తే అక్కడ వరకు బయట దాకా సైకిల్ మీద వెళ్ళి అక్కడి నుంచి బైకుల మీద తిరగటం. ఇలాంటి వాటిల్లో నో చెప్పడం నేర్చుకోండి. అలాగే దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. లేకపోతే ట్రెక్కింగ్ ఉంది. ఇలాంటివి వీలైనంత వరకు నో చెప్పడం నేర్చుకోండి. అవి ఇంకో వీడియో ప్రత్యేకంగా చేసి చెప్తాను. ఈ వీడియోలో హాస్టల్ వర్క్ గురించి మాట్లాడదాం అనుకున్నా కాబట్టి హాస్టల్ లైఫ్ బాగుంటుంది. సెల్ఫ్ డిసిప్లిన్ మిమ్మల్ని మీరే ఎలా డిసిప్లిన్‌లో పెట్టుకున్నారు అనే దాని మీదే మీ భవిష్యత్ అంతా కూడా ఆధారపడింది. ఎందుకంటే 4 ఏళ్ళు మామూలు లైఫ్ కాదు. ఇంటర్మీడియేట్‌లో జైలు లాంటి వాతావరణంలో ఉండుంటారు. హాస్టల్‌లో చదివిన వాళ్ళకి తెలుసు. 5:30కి, 5కి ఎప్పుడో లేపుకుంటారు. నైట్ 10:30 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. స్ట్రిక్ట్‌గా ఉండాల్సిందే 10:30 వరకు. కానీ ఐఐటీలో అలా ఉండదు. నువ్వు ఎన్నింటికి చదువుతావో, ఎన్నింటి దాకా చదువుతావో, ఎంతసేపు చదువుతావో ఎవ్వడికి తెలీదు. నీ ఇష్టం. సో, స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీ సెల్ఫ్ డిసిప్లినే మీ యొక్క ఆత్మవిశ్వాసం, మీ సెల్ఫ్ డిసిప్లినే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి హాస్టల్ లైఫ్ చాలా 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 ఎక్సలెంట్‌గా ఉంటుంది. పేరెంట్స్ వచ్చినా కూడా గెస్ట్ రూమ్స్ కొన్ని చోట్ల ఉంటాయి. అంటే ఇప్పుడు వెళ్ళగానే స్టార్టింగ్‌లో ఇవ్వకపోవచ్చు కానీ తర్వాత తర్వాత ఎప్పుడైనా పేరెంట్స్ వస్తుంటే మీరు ముందుగా అక్కడ గెస్ట్ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చేసుకొని కాలేజీ లోపల ప్రిమిసెస్‌లోనే ఉంటాయి చూసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఐఐటీ గౌహతి లాంటి కాలేజీలు ఎక్సలెంట్‌గా ఉంటాయి. పక్కన మంచి నది పారుతూ ఉంటది. ఆ అట్మాస్ఫియర్ చూస్తే అసలు మనకి ఆహ్, అసలు కొన్ని వందల ఎకరాల్లో ఉంటది కదా! ఐఐటీ అంటే హాస్టల్ లైఫ్ వేరు. మిమ్మల్ని కంట్రోల్ చేసేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకొని మీ మీ ఆధీనంలో మీరుండాలి. అలా ఉండగలిగితే ఐఐటీ అనేది మీకు కొత్త జీవితాన్ని ఇస్తది. కొత్త లైఫ్‌నిస్తది. మెస్ పదే పదే చెప్పేదే మెస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. టిఫిన్ కరెక్ట్‌గా టైంకి చేసుకోండి. టైం దాటితే టిఫిన్ బెటర్ మళ్ళీ. బయటికెళ్ళి తినొచ్చు. అంటే అన్నీ ఉంటాయి. హాస్టల్‌లోనే కాలేజీ ప్రిమిసెస్‌లోనే కేఎఫ్‌సీలు ఉంటాయి. బర్గర్, పిజ్జా హట్‌లు ఉంటాయి. అన్ని ఐఐటీలు, ఎన్ఐటీల్లోనే ఉంటున్నాయి. ఐఐటీల్లో కూడా ఉంటాయి. చాలా ఐఐటీస్‌లో ఉంటాయి. మనకు కావాల్సిన బకెట్లు కొనుక్కోవాలన్నా, సబ్బులు కొనుక్కోవాలన్నా, ఏం కొనుక్కోవాలన్నా అవి వితిన్ ద ప్రిమిసెస్‌లోనే దొరుకుతాయి. బయటికెళ్ళాల్సిన అవసరం ఏముండదు. ఐఐటీలు అంటే పెద్ద పెద్ద క్యాంపస్‌లు కదా! 400, 500 మంది ఒక్కొక్క ఇయర్ దాదాపుగా 800, 900 మంది అంటే 4 సంవత్సరాలు కలిపితే 3600 మంది పైన ఉంటారు. 3000 మినిమమ్ ఉంటారు పైన. సో, ఎంతమంది చూసుకున్నా మీరు ఐఐటీ లైఫ్ అనేది వేరేగా ఉంటది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. గ్రోసరీస్ అన్నీ బయట లోపల దొరుకుతాయి. బయటికెళ్ళాల్సిన అవసరం అయితే ఏముండదు. ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ బయట లోపల దొరుకుతాయి. బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. కాస్త జాగ్రత్తగా సిస్టమాటిక్ లైఫ్ అలవాటు చేసుకోండి. ఒక డిసిప్లిన్ లైఫ్ మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకుంటూ మీ ఆధీనంలో మీరుండాలి. ఒకళ్ళ కంట్రోల్‌లో ఉండాల్సిన పనేం లేదు. మీ ఆధీనంలో మీరుంటేనే హాస్టల్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటది. లైఫ్ బావుంటది. మీకు గుర్తుండిపోతుంది. మెమొరీగా ఉంటది. తర్వాత తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత మంచి జాబ్ వచ్చి మళ్ళీ ఐఐటీకెళ్ళి చూసుకొనొస్తే చాలా చాలా బావుంటుంది. సో, చాలా జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డిసిప్లిన్‌గా ఉండండి. టైంకి లేవటం, టైంకి పడుకోవటం ఇవన్నీ అయ్యే పనులు కాదు మనం చెప్తాం గానీ, బట్ ఏదైనా మీ జాగ్రత్తలో మీరుండండి. సో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్? థాంక్ యూ.